పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఈరోజు ప్రధాన వార్తాపత్రికలోని ప్రధాన అంశాలు కనుక మనం గమనిస్తే కనుక మొదటిగా ఈనాడులో మనం చూసుకుంటే ఆదిలాబాద్ వణికింది, ములుగు మునిగింది. ములుగు జిల్లా గోవిందరావుపేటలో 22 సెంటీమీటర్ల వర్షపాతం, ఆదిలాబాద్ జిల్లా తాంసీలో 17 సెంటీమీటర్లు, మంచిర్యాల జిల్లాలో గంటన్నరలో 12.5 సెంటీమీటర్ల వర్షపాతం. పొంగు పొర్లుతున్న వాగులు, భూపాలపల్లిలో 19 గ్రామాల్లో నిలిచిన రాకపోకలు. 5 జిల్లాలకు రెడ్ అలర్ట్ ఐఎండీ. అయితే ఇక మనం చూస్తే కనుక గత 2 రోజుల నుంచి మరిన్ని వర్షాలు ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే ఐఎండీ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఇటు ములుగు, ఆదిలాబాద్ జిల్లాలో అధిక వర్షపాతం నమోదైనట్లుగా తెలుస్తుంది. అలాగే ఇప్పుడు ఈరోజు అయితే కనుక 5 జిల్లాలకి రెడ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ఇక మరొక వార్తను మనం గమనిస్తే కనుక షాడో నేత వసూలు మేత, పోలీస్ శాఖలో ఓ రాజకీయ నాయకుడు దందాలు, అడ్డగోలుగా దండుకునేందుకు అండదండలు. కీలక పోస్టింగుల కోసం అతడి చుట్టూ అధికారుల ప్రదక్షిణలు, సిండికేట్ నడుపుతున్న 3 డీసీపీలు, కొందరు అధికారులపై నిఘు విభాగం మారా, ఓ డీసీపీపై సర్కార్ వేటు. ఇక మరొక అప్డేట్ను మనం గమనిస్తే కనుక ఎవరిపైనో కోపాన్ని ప్రదర్శించడానికి సీఎం కాలేదు, వాళ్ళ దుఃఖానికి నా గెలిపే చాలు, అధికారంలో ఉన్నంతకాలం పేదల కోసమే పనిచేస్తా, పుస్తకావిష్కరణ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయితే ఇక మనం చూస్తే కనుక హసిత బాష్పాలు అనే పుస్తకాన్ని ఆవిష్కరించారని చెప్పేసి ఇందులో చెప్పడం జరిగింది. అయితే దాని సందర్భంగా ఆ వేదిక పైన అయితే ఈ మాటలు అయితే ఆయన మాట్లాడడం జరిగింది. ఇక మరొక అప్డేట్ మనం చూసుకుంటే కనుక రష్యా, ఉక్రెయిన్లు దానిపై దృష్టి నిలపాలి, కాల్పుల విరమణలో ప్రయోజనం లేదు ట్రంప్. రేపు అగ్రరాజ్యాధిపతి కలవనున్న జెలెన్స్కీ, నిర్ణయం లేకుండానే ముగిసిన ట్రంప్ పుతిన్ భేటీ. అయితే నిన్న ట్రంప్ పుతిన్ భేటీ అయినట్లు విషయం మనందరికీ తెలిసిందే. ఇక్కడ ఏదైతే ఉక్రెయిన్ రష్యా వారు ఉందో ఆ వారిని శాంతియుతం చేయడానికి అని చెప్పేసి వీళ్ళిద్దరూ భేటీ అయ్యారు. కానీ భేటీ అయినప్పటికీ అక్కడ ఎలాంటి ఒప్పందం సరిగ్గా కుదరలేదు, అది విఫలమైందని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. ఇక మరొక వార్తను మనం గమనిస్తే కనుక రాష్ట్రపతి గవర్నర్లకు గడుపు విధించడం తగదు, అది అధికార పరిధిలోకి చొరబడటమే, కోర్టులు రాజ్యాంగాన్ని సవరించలేవు, సుప్రీంకోర్టుకు కేంద్రం సృష్టికరణ. ఒక రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లుపై చర్యలు తీసుకోవడానికి రాష్ట్రపతి గవర్నర్లకు గడుపు విధించడం రాజ్యాంగపరమైన గందరగోళానికి దారితీస్తుందని కేంద్ర ప్రభుత్వం ఇక్కడ సుప్రీంకోర్టుకు అయితే తెలియజేసినట్లుగా కూడా ఇందులో తెలుస్తుంది. ఇక మరొక వార్త న్యూస్ పేపర్ని చూస్తే కనుక ఆంధ్రజ్యోతి, సుంకాల సంఖ్యలు తప్పినట్లే, ట్రంప్ పుతిన్ భేటీ నేపథ్యంలో భారత్కు ఉపశమనం, రష్యా ఉక్రెయిన్ యుద్ధం నిలిపివేత దిశగా పరిణామాలు, 25% అదనపు సుంకాల అమలు నిలిచిపోయే అవకాశం, రెండో విడత సుంకాలు ప్రస్తుతానికి అవసరం లేదు, పుతిన్తో భేటీ సానుకూలం, భూభాగాల అప్పగింతపై చర్చ, శాంతి ఒప్పందానికి జెలెన్స్కీ ముందుకు రావాలి. అయితే ఇక నిన్న ఇక్కడ ట్రంప్ పుతిన్ భేటీ నేపథ్యంలో అయితే కనుక రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఎలాంటి ఒప్పందాలు సరిగ్గా ఉండకపోయినప్పటికీ కూడా అయితే ఇందులో ఇక్కడ ఏదైతే సుంకాలు విధించారో 25%, అందులో దాని యొక్క శాతం అయితే తగ్గించే విధంగా వాళ్ళ యొక్క ఒప్పందాలు కుదిరినట్టుగా కూడా తెలుస్తుంది మాట్లాడినట్టుగా. అయితే మా భద్రతకు అమెరికా, యూరప్ హామీ ఇవ్వాలి, జెలెన్స్కీ మాట్లాడినట్టుగా తెలుస్తుంది. రేపు వాషింగ్టన్లో ట్రంప్ జెలెన్స్కీ చర్చలు. ఇక మరొక వార్తను మనం గమనిస్తే పులివెందల్లో పిల్లి శాపనార్థాలు. ఇక 14 మాసాల క్రితం ఏపీలో నెలకొన్న పరిస్థితులను ప్రజలెవరూ మర్చిపోలేకపోతున్నారు. అందుకే అన్యాయం జరిగిందని జగన్ అండ్ కో ఘోషిస్తున్న మద్దతు లభించడం లేదు. కుప్పంలో చంద్రబాబును ఓడించడానికి చేయని ప్రయత్నం అంటూ లేదు. వై నాట్ 175 అన్నప్పుడు న్యాయం, ధర్మం గుర్తుకు రాలేదా అని చెప్పేసి అయితే ఇందులో తెలియజేయడం జరిగింది. ఇక మనం మరొక వార్తను చూసుకుంటే కనుక ఈ హసిత బాష్పాలు పుస్తక ఆవిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఇవి. టీవీలు, పేపర్లు వేల కోట్లు ఉన్న ఉద్యమకారులేనట. అంటే ఇక్కడ నిజమైన ఉద్యమకారులు ఎవరో చెప్పుకోరు. నేను ఎవరిని శత్రువులుగా చూడటం లేదు, నాకు శత్రువు కావాలన్నా ఓ స్థాయి ఉండాలి, నా కోపాన్ని ప్రదర్శించుకోవడానికి సీఎంని కాలేదు, అలా వినియోగిస్తే నాకంటూ మూర్ఖుడు ఉండరు, వారి దుఃఖానికి నా గెలుపు చాలు, వాళ్ళు చేసుకున్న పాపాలకు వాళ్ళే పోతారు. అయితే ఇక 109 దేశాల సుందరిమణులతో తెలంగాణ గేయం పాడించా సీఎంగా, ఇది నేను సాధించిన విజయం. అయితే ఇకపోతే కనుక ఈ పుస్తక ఆవిష్కరణలో సందర్భంగా వేదికగా మాట్లాడుతూ ఆయన ఎవరైతే ఉద్యమకారులని చెప్పుకుంటున్నారో వాళ్ళకి వేల కోట్ల ఆస్తులు ఉన్నా కానీ వాళ్ళు ఇప్పటికీ ఉద్యమకారులని చెప్పుకుంటున్నారు. అలాగే నా కోపాన్ని ప్రదర్శించడానికి సీఎం కాలేదని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఇక మరొక వార్తను ఇందులో చూస్తే బీసీ రిజర్వేషన్లపై కార్యాచరణ 20 లేదా 21న పిఏసీ భేటీతో చర్చించాక తుది నిర్ణయం, 22న ఢిల్లీకి రేవంత్, 23 లేదా 24న కేబినెట్ తర్వాత అసెంబ్లీ,
బిల్లుల్ని త్వరగా ఆమోదించాలని కోరుతూ తీర్మానం చేసే ఛాన్స్. కాళేశ్వరంపై అసెంబ్లీలో చర్చ, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక మరొక అప్డేట్ మనం చూస్తే, విడవని వాన. ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు. అతలాకుతలమైన ఆదిలాబాద్ జిల్లా. ఇళ్లలోకి చేరిన నీరు, తెగిన రోడ్లు, ఇక మునిగిన పంటలు, 2 గల్లంతు. నేడు రాష్ట్రంలో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు మళ్ళీ తెలియజేశారు. ఇక మరొక వార్తను చూస్తే, ఆ అధికారం కోర్టుకు లేదు. బిల్లును ఆమోదించే విషయంలో రాష్ట్రపతికి, గవర్నర్లకు న్యాయస్థానం గడువు పెట్టలేదు. అలా చేస్తే రాజ్యాంగపరమైన గందరగోళం. సుప్రీంకోర్టుకు తేల్చి చెప్పిన కేంద్ర సర్కార్. ఇక మరొక అప్డేట్ చూస్తే, మల్లె జిన్, మామిడి మద్యం, టమాటాతో వోడ్కా, బీట్రూట్ క్యారెట్తో లిక్కర్, మందార పువ్వు ఇకపై మత్తెక్కిస్తుంది. మార్కెట్లోకి పువ్వులు, పండ్లు, కూరగాయల మద్యం. ఇప్పటికే యూరప్లో ఆదరణ 30,000 కోట్ల మార్కెట్. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ముందుకు ప్రతిపాదనలు కసరత్తు. ఇకపోతే కనుక ఇట్లా మన సహజంగా దొరికే కూరగాయలు, పువ్వులతో ఇలాంటి మద్యాలు, లిక్కర్లు తయారు చేస్తున్నట్లయితే ఒక వార్త వస్తుంది. అయితే ఇప్పటికే ఇది యూరప్లో మంచి ఆదరణ పొందింది. ఇప్పుడు మన ఇండియాలోకి కూడా వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక మరొక వార్తను గమనిస్తే, ఓట్ చోరీపై తాడో పేడో. బీహార్లో నేటి నుంచి రాహుల్ ఓట్ అధికార యాత్ర. 20 జిల్లాల్లో 16 రోజులు. పెద్ద ఎత్తున పాల్గొననున్న ఇండియా కూటమి పార్టీలు. ఇది ఎస్ఐఆర్పై యుద్ధం, భారత ప్రజాస్వామ్య చరిత్రలో మైలురాయి. ఇకపోతే కనుక మహారాష్ట్రలో ఓట్ చోరీపై అనేక కథనాలు అయితే వెలువడుతూనే ఉన్నాయి. మనందరికీ తెలిసిందే. అక్కడ 1,00,000 ఓట్లు అయితే కనుక చోరీ అయినట్లుగా రాహుల్ గాంధీ ఇప్పటికే అనేక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా ఈ రోజు అయితే కనుక ఓటు అధికార యాత్ర అని చెప్పేసి బీహార్లో చేయనున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇక మరొక పేపర్ని మనం గమనిస్తే కనుక సాక్షి. 1 దాటినా కోతే. గృహజ్యోతి ఉచిత విద్య పథకం కుదింపు యోచనలో ప్రభుత్వం. ప్రస్తుతం 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే వారికి ఈ పథకం వర్తింపు. ఇకపై ఏ నెలలో అయినా ఒక్కసారి 200 యూనిట్లు దాటితే లబ్ధిదారులకు ఉచిత విద్యుత్ బంద్. కొత్తగా ఈ పథకంలో దరఖాస్తులను స్వీకరించొద్దని నిర్ణయం. ప్రస్తుతం 51.26 లక్షల ఉచిత విద్యుత్ కనెక్షన్లు. వీటికి ప్రతి నెల 185 నుంచి 200 కోట్ల వ్యయం. సబ్సిడీ భారం తగ్గించేందుకు ఉన్నత స్థాయిలో చర్చలు. లేకపోతే గృహజ్యోతి పథకం ఏదైతే ఉందో అందులో అనేక మార్పులు అయితే తీసుకొచ్చారు. 200 యూనిట్ల కంటే ఎక్కువ వాడితే కనుక అక్కడ వాళ్ళకి ఈ యొక్క పథకం అనేది వర్తించదని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇక మరొక వార్తను మనం గమనిస్తే కనుక, ఉత్కంఠతో మొదలైన ఉసురు మనిపించింది. ఇక నిష్ఫలంగా ముగిలిన ట్రంప్ పుతిన్ చర్చలు. శాంతి ఒప్పందం దిశగా అడిగేయని భేటీ. అలస్కా సమావేశంలో కనిపించిన పురోగతి. రష్యాలో తదుపరి చర్చలు. ఉక్రెయిన్లో కాల్పుల విరమణ సాధ్యం కాక పోవడంతో నిట్టూర్చిన ప్రపంచ దేశాలు. పుతిన్దే పై చేయి అంటూ ట్రంప్పై విమర్శలు. ఇక నిన్న జరిగిన ట్రంప్ పుతిన్ యొక్క భేటీకి సంబంధించి ఈ వార్తలు వెలువడ్డాయి. ఇక మరొక వార్తను మనం చూస్తే, వాగులు వంకలు ఏకం. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు. పలు జిల్లాల్లో పొంగుతున్న వాగులు. నిండుకుండలా మారిన జలాశయాలు. వరదలతో పలు చోట్ల తెగిన రోడ్లు. లోతట్టు ప్రాంతాలు జలమయం. కాలనీలను ఖాళీ చేయించిన అధికారులు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ దెబ్బతిన్న పంటలు. ఇకపోతే ఈ వర్షాల కారణంగా అన్ని జిల్లాలకి ఇప్పటికే అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం వైపు నుంచి, అలాగే ఐఎండీ నుంచి కూడా అనేక హెచ్చరికలు అయితే రావడం జరిగింది. సో ఇంకొక మరిన్ని రాబోయే 2 రోజుల పాటు కూడా ఎలా అతిగా అలాగే అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు కూడా ఇందులో తెలుపుతున్నారు. ఇక మరొక వార్తను చూస్తే కనుక, పోలవరం కొట్టుకుపోయిన ఎన్డీఎస్కు కనిపించదా. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పోలవరం కాఫర్ డ్యాంకు రహస్య మరమ్మతులు ఎందుకు, 20 నెలలు కావస్తున్న మేడిగడ్డకు మరమ్మతులు ఎందుకు లేవు అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఇక మరొక వార్తను మనం గమనిస్తే, డిజిటల్ పునర్జన్మ. మరణించినా మాట్లాడొచ్చు. భౌతిక మరణాన్ని జయించేలా ఏఐ టూల్స్. సాంకేతిక వనరులతో జీవం పోసిన కొన్ని రూపాల్లో కృత్రిమ మేధతో కృషి. క్రమంగా పెరుగుతున్న గ్రీఫ్ టెక్ వినియోగం. ఇది వరమా శాపమా? అయితే ఏఐని ఉపయోగించి అనేక ఇన్నోవేషన్స్ అయితే తీసుకొస్తూ ఉన్నారు. ఈ కొత్త ఇన్నోవేషన్స్ ఒక విధంగా ఉపయోగపడినప్పటికీ ఒక విధంగా అయితే దీని నెగిటివ్ ఆలోచనలు కూడా వస్తున్నాయి. అయితే ఇది డిజిటల్ పునర్జన్మ అని చెప్పేసి ఇది ఒక వార్తను కూడా ఇందులో తెలియజేయడం జరిగింది. ఇక మరొక అప్డేట్ని చూస్తే కనుక, అబార్షన్ ఒకటే ఆప్షన్. 5 ఏళ్లలో రాష్ట్రంలో 917% పెరిగిన అబార్షన్లు.
2020-21లో 1578 అబార్షన్లు జరగగా 2024-25 నాటికి 16,059 అబార్షన్లు అయితే జరిగినట్లు ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. అలాగే రాష్ట్రంలో పెరుగుతున్న అబార్షన్ తీరుపై ఆందోళన, గర్భస్రావాలకు భిన్న కారణాలు. ఇక మరొక వార్తాపత్రికను మనం గమనిస్తే కనుక వెలుగు, భేటీ సక్సెస్ కుదరని డీల్, ఉక్రెయిన్ యుద్ధంతో అలస్కా ట్రంప్ పుతిన్ చర్చలు. అలస్కాలో అయితే చర్చలు బాగా జరిగినప్పటికీ ఇరువురు నేతల మధ్య ఎట్లాంటి డీల్ అనేది సరిగ్గా కుదరలేదని కూడా ఇందులో చెప్పడం జరిగింది. ఇక మరొక వార్తను ఇందులో మెయిన్గా చూస్తే కనుక ఇది ఎక్కువగా ఈ మధ్య వర్షాలు ఎక్కువగా పడడంతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక వైరల్ ఫీవర్ కేసులు అయితే ఇక్కడ నమోదవుతున్నట్లుగా అయితే తెలుస్తుంది. వణికిస్తున్న వైరల్ ఫీవర్, పెరుగుతున్న డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ కేసులు, వర్షాలు, వాతావరణ మార్పులతో విస్తరిస్తున్న జ్వరాలు. గత 15 రోజుల్లో 1,00,000 మంది బాధితులు. ప్రభుత్వ ఆసుపత్రిలో 20,000 మంది పేషెంట్లు. ఈ ఏడాది ఇప్పటికే 3,065 డెంగ్యూ కేసులు నమోదైనట్లుగా అయితే తెలుస్తుంది. ఇక మరొక వార్తను మనం గమనిస్తే కనుక ఉమ్మడి ఆదిలాబాద్ అతలాకుతలం. ఉత్తర తెలంగాణలో దంచుకొడుతున్న వర్షాలు, ఉప్పొంగి ప్రవహిస్తున్న ఒర్రెలు వాగులు. ఇక వర్షాలకు సంబంధించి ఈ వార్త కూడా చెప్పడం జరిగింది. ఇక మరొక వార్తను మనం చూసుకుంటే కనుక అవును సరోగసి పేరుతో మోసం చేశా. అయితే ఇక ఇప్పటి వరకు నడుస్తున్న సృష్టి ఫెర్టిలిటీ కేసులో ఎలా అయితే అక్రమంగా సరోగసిని వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారో ఆ కేసులో అయితే కనుక నమ్రత ఎవరైతే డాక్టర్ ఈ యొక్క ఫెర్టిలిటీ సెంటర్ని నడిపిస్తున్నారో ఆమె అయితే ఒప్పుకున్నట్లుగా తెలుస్తుంది, మోసం చేసినట్టు. ఇక మరొక వార్తను మనం చూసుకుంటే ఖజానా దొంగలు దొరికిండ్రు, ఇద్దరు అరెస్ట్ పరాయిల్లో. అయితే ఇక మనం చూసుకుంటే కనుక గత 2 రోజుల బ్యాక్ చూస్తే ఈ వార్తని ఖజానాలో గోల్డ్ షాప్లో అయితే కనుక ఇక్కడ చోరీ జరిగింది. అది బీహార్కి చెందిన వాళ్ళుగా గుర్తించినట్లు కూడా తెలుస్తుంది. ఇక మరొక వార్తను చూస్తే అధికారాన్ని వ్యక్తిగత కక్షలకు వాడను, కార్యసిద్ధాంతాన్ని నమ్ముతాను నేను, ఎవరు చేసిన పనులను వారే బాధ్యులవుతారు, సీఎంగా వచ్చిన గొప్ప అవకాశం ప్రజలకే ఉపయోగిస్తాను. అయితే ఇక సీఎం మాట్లాడుతూ నేను భవనాలు కట్టడాలు కాదు పేదల సంక్షేమం కోసం కూడా ఆలోచిస్తున్నట్లుగా ఆయన అయితే ఇందులో మాట్లాడడం కూడా జరిగింది. సో ఇప్పుడు వరకు చూసుకుంటే కనుక ఇవి ఇప్పటి వరకు ఉన్న ఈ రోజుటి వరకు ఉన్న వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.